అయితే ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చిందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న పరిష్కార మార్గాలను అన్వేషిస్తామన్నారు. 42% బీసీలకు సమన్యాయం జరగాలనేటువంటి చట్టసభలో సభ చేసి కేంద్రాన్ని పంపించిన సందర్భంలో కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉన్నా 42% మా బీసీ కులగణాలకు న్యాయం చేసే విధంగా ఏ విధంగా ఈ యొక్క ఏదో జ్యుడిషియల్ పరంగా ఉన్నటువంటి జడ్జిమెంట్ ఒక విధంగా 42% అమలు ఏ విధంగా అనేది చర్చించుకొని ముందుకెళ్తామనే విషయం ఈ సందర్భంగా మనం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మా బాధ్యత మేము నిర్వర్తించినాం. ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్గం, ప్రభుత్వం ఏదైతే చేయాల్సిన చట్టపరంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదిలో ఉన్నటువంటి అంశాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అంశాన్ని కూడా అమలుపరిచే బాధ్యత ఎవరిపై ఉంటుంది? వారి కేంద్రంలో వారి యొక్క ప్రధానమంత్రి కానీ వారి యొక్క కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ మేము ఈ 42% అమలు చేసే కులగణన విషయంలో ముందు వరుసలో ఉంటామని చెప్పేసి వారు మొన్ననే వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది అమలు చేసే బాధ్యత వారిపై ఉంటుంది ఎక్కువ.